సబ్జా గింజలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలిసిన విషయమే. సబ్జా గింజలను తులసి గింజలని కూడా పిలుస్తారు. ఇవి చూడ్డానికి చిన్నగా కనిపించవచ్చు కానీ వాటి ప్రయోజనాలు మాత్రం అపారమైనవి. వీటిలో ఫైబర్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ విత్తనాలు జీర్ణక్రియ, బరువు నియంత్రణకు సహాయపడమే కాకుండా కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో, రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచడంలో, ఎముకలను బలోపేతం చేయడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి సబ్జా గింజలు. ఆయుర్వేద ఔషధాల్లో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్లతో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉంటాయి. సబ్జాల్లో ఉన్న ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. సబ్జా గింజలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఇది టైప్ 2 డయాబెటీస్ రోగులకు మంచిది. సబ్జా గింజలు శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేయడంతో జీర్ణవాహిక నుండి గ్యాస్ను తొలగించడంలో సహాయపడుతుంది. అసిడిటీ, గుండెల్లో మంట చికిత్సలో సబ్జా గింజలు శరీరంలో HCl యొక్క ఆమ్ల ప్రభావాన్ని తటస్థీకరిస్తాయి. నీటిలో నానబెట్టిన సబ్జా విత్తనాలను తింటే కడుపులో మంట నుండి ఉపశమనం లభిస్తుంది. సబ్జా గింజల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి, భోజనం తర్వాత చక్కెర పెరుగుదలను నివారించడానికి సహాయపడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సబ్జా గింజలను తినడానికి ముందు ఎల్లప్పుడూ నానబెట్టాలి. పొడి విత్తనాలను నేరుగా తినడం వల్ల కడుపుబ్బరం వస్తుంది. వాటిని కనీసం 30 నిమిషాలు నీటిలో నానబెట్టి ఆపై రసం, కొబ్బరి నీళ్లు, పాలు లేదా పెరుగుతో కలపండి. ఆ తర్వాత వాటిని తీసుకోండి. ఇలా చేస్తే వాటి ప్రయోజనాలను పొందవచ్చు.